వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ బీజేపీ ప్రభుత్వం తప్పించి వీళ్ళ టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు. తర్వాత సోనం వాంగ్చుకే పోలీస్ని ఏదో లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేశాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి అనే వాదన కూడా ఒకటి మనకు వినిపిస్తుంది. ఏ రకంగానైతే నేపాల్లో, బంగ్లాదేశ్లో గొడవలు చేసి జెనెక్స్ పేరు చెప్పి ప్రభుత్వాన్ని పడగొట్టారో అది వీళ్ళ అల్టిమేట్ ప్లాన్ అన్నమాట. ప్రేక్షకులకు నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఒక ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న ఈ సోకాల్డ్ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంది. మనకందరికీ తెలిసిందే, 20 రోజులు అయింది నిన్నటికి. అయితే దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఎక్సెక్యులర్లో. ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ప్రేక్షకులు. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద నేను ఇస్తాను. అసలు వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అది మనం చూసుకోవాలి. వీళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ బీజేపీ ప్రభుత్వం తప్పించి వీళ్ళ టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు. ఎందుకంటే మీకు తెలుసుంటే ఎన్టీఏ అనే సంస్థనే ఈ నీట్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. సో అది ఆల్మోస్ట్ 2019 నుండి కండక్ట్ చేస్తుంది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నీట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయినా వీళ్ళ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు నిన్న అంటే 20 తారీఖు రోజు పార్లమెంట్ దగ్గరికి వెళ్తాము, ప్రొటెస్ట్ పార్లమెంట్ అని ఏదో నినాదం ఆల్రెడీ ఇచ్చున్నారు. సో మనం చూస్తే ఢిల్లీ పోలీస్ వచ్చేసి ఈ సోనం వాంగ్చుక్ ని తీసుకెళ్లి హాస్పిటల్కి, సఫ్దర్జంగ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ బలవంతంగా సెలైన్ పెట్టడం ఇవన్నీ చేస్తుంది. చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ పార్లమెంట్ ని సరౌండ్ చేస్తామన్నాం కదా, దానికి భయపడి సోనం వాంగ్చుక్ ని షిఫ్ట్ చేశారు అని వీళ్ళు వినిపిస్తున్న వాదన ఉంది. అయితే ఇక్కడ 2-3 వర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి ప్రేక్షకులు. ఒక వర్షన్ ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లేకుంటే దాన్ని లీడ్ చేస్తున్న ఈ అభిజిత్ దిప్కే అనే వ్యక్తి ఆర్ ఈయన ఒక పావు కావచ్చు. మొత్తానికి ఏంటంటే ఈ ప్రొటెస్టర్లు సోనం వాంగ్చుక్ కి ఏమన్నా అయితే అప్పుడు మాకు సింపతి వస్తుంది అంటే, ఇప్పుడు సోనం వాంగ్చుక్ అనేటైనా హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు, 20 రోజులు అయింది, వీక్ అయిపోయాడు మనిషి, ఆయనకేమన్నా జరిగితే అప్పుడే ప్రజల్లో సింపతి వస్తుంది అని అనుకున్నట్టున్నారు అని ఒక వార్తా కథనం వచ్చింది. తర్వాత సోనం వాంగ్చుకే పోలీస్ని ఏదో లెటర్ ద్వారా రిక్వెస్ట్ చేశాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి అనే వాదన కూడా ఒకటి మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సిజేపీ వాళ్ళు సోనం వాంగ్చుక్ ని ఏదో హాని చేద్దాం అనుకున్నారు అనే వార్త ఒకటి బయటకు వచ్చింది. దీని మీద నేను అథారిటీగా చెప్పలేను, ఒక వాదన. సో మొత్తానికి ఏంటంటే పోలీస్ వాళ్ళు ప్లెయిన్ డ్రెస్ లో వచ్చారు, వాళ్ళు పోలీస్ డ్రెస్ లో రాలేదు. సోనం వాంగ్చుక్ ని తీసుకెళ్లి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, బలవంతంగా ట్రీట్మెంట్ సెలైన్లు ఇవి పెడుతున్నారు. ఇది చేసిన తర్వాత ఈ అభిజిత్ దిప్కే అనే వ్యక్తి ఎవరైతే సోకాల్డ్ ఈ ప్రొటెస్ట్ ని లీడ్ చేస్తున్నాడో ఈయన వెంటనే అనౌన్స్ చేశాడు, ఇంకా నేను హంగర్ స్ట్రైక్ మీద కూర్చుంటానని. హంగర్ స్ట్రైక్ మీద కూర్చున్నాడు, ఒక 2 రోజులలోనే బ్రేక్ చేసేసాడు ఫాస్ట్ ని. మరి సోనం వాంగ్చుక్ 20 రోజులు హంగర్ స్ట్రైక్ చేయగలిగితే ఈ మనిషి 2 రోజులు చేయలేడా? మనం చూస్తే ఈ సోనం వాంగ్చుక్ సిన్సియర్ గా హంగర్ స్ట్రైక్ చేశాడు, కానీ ఈ అభిజిత్ దిప్కే అనేవాడు 3 పూటలు కాదు 4-5 పూటలు రోజు తింటున్నాడు. ఇన్ఫాక్ట్ అంతకంటే ముందు తాను ఎలా ఉన్నాడు, ప్రొటెస్ట్ కి రాకముందు, వచ్చిన తర్వాత మంచి పొట్ట కూడా వచ్చింది ఈయనకి. అంటే మంచిగా పొట్ట పెంచుకున్నాడు, 3 పూట్ల 4 పూట్ల 5 పూట్ల మెక్కి తిన్నాడు. సో 48 గంటలు కూడా హంగర్ స్ట్రైక్ చేయలేకపోయాడు, అయిపోయింది. ఇక సరౌండ్ చేస్తామని ఏదో వాదన చేశారు కదా వీళ్ళు సరౌండ్ పార్లమెంట్ అని, అది మొత్తానికి స్టార్ట్ చేశారు. నిన్న మొత్తానికి ఏంటంటే రాళ్ళు రువ్వడానికి దిగారు వీళ్ళు. దే స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్. ఈ స్టోన్ పెల్టింగ్ లో అంటే ఢిల్లీ పోలీసులు కూడా జాగ్రత్త తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ అయింది. 50 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసు కూడా వెంటనే రియాక్ట్ చేసింది, లాఠీలకు పనిచెప్పింది, చితగ్గొట్టారు చాలా మందిని. అటు ఈ సిజేపీ కోసం సోకాల్డ్ ప్రొటెస్ట్ చేస్తున్నామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది గాయపడ్డారు. వాళ్ళు కూడా హాస్పిటల్లోకి వెళ్ళారు, అడ్మిట్ అయ్యారు. ఆల్మోస్ట్ ఒక 100 మంది ఈ సోకాల్డ్ సిజేపీ ప్రొటెస్టర్లని ఆర్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్టోన్ పెల్టర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇక అసలు విషయం ఏంటంటే, అసలు సిజేపీ అనే ఈ సోకాల్డ్ ఆన్లైన్ ఏదైతే సంస్థ ఉందో, అసలు వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారా, రాళ్ళు రువ్వడానికి వచ్చారా? ఇంకో కథనం కూడా మనకేం వినపడుతుంది అంటే, ఒక లారీ వచ్చింది, అకంటే పక్కనే ఒక కన్స్ట్రక్షన్ సైట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఉంది, దానికోసం వచ్చిందా, లేకుంటే ఈ సిజేపీ వాళ్ళే ప్లాన్ వేసి ఆ లారీని అక్కడ తెప్పించి పెట్టారు, ఆ లారీ నుంచే రాళ్ళన్ని తీసి దాని నుంచే కొట్టారు అనే ఒక వాదన వినిపిస్తుంది. ఆ లారీని కూడా తన హ్యాండ్ ఓవర్లకి పోలీసులు తీసుకున్నారండి. సో నేను మీకు ఏం చేస్తానంటే, ఆ లారీ ఏదైతే తెచ్చారో అది నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ ప్లానింగ్ అంతా బిగర్ ప్లానింగ్ నడుస్తుంది. ఇంకో పక్క మనం చూస్తే పాకిస్తాన్ బేస్డ్ అయి ఉన్న ఏవైతే ఎక్స్ హ్యాండిల్స్ ఉన్నాయో అవి కూడా యాక్టివేట్ అయ్యాయి, ఈ గొడవలు పెట్టడానికి వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు అనే ఒక వాదన వస్తుంది. అలాగే ఈ సిజేపీ ప్రొటెస్ట్ ని స్పాన్సర్ చేసే వాళ్ళు కొందరు చైనీస్ ఎంబసీకే వెళ్ళారు, వాళ్ళకేవో గిఫ్ట్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్స్ అన్ని మరి డబ్బులా ఏందా మనకు తెలీదు. బట్ మొత్తానికి ఏంటంటే, చైనా ఒక పక్క, పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్, అట్లాగే అమెరికన్ డీప్ స్టేట్, ఇది అన్ని కలిసి ఈ సిజేపీ ప్రొటెస్ట్ ని స్పాన్సర్ చేశాయి. ప్లస్ ఇది కాకుండా మన దేశంలో ఉండే 0.5 ఫ్రంట్ ఉంది కదా, దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది మనం చూస్తే వాళ్ళు ముఖానికి మాస్కులు కట్టుకుని రాళ్ళు రువ్వుతున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం రావాలి అంటే, వీళ్ళు మరి ప్రొటెస్టే చేయడానికి వచ్చారు, నీట్ గురించి ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ముఖాలకి మాస్కులు ఎందుకు కట్టుకున్నారు? ఈ ప్రశ్న మనకు రావాలి, న్యాచురల్ గా రావాలి. సో మరి ఎలా వీళ్ళు ఈ మాస్కులు కట్టుకున్నారు, ఎందుకు మాస్కులు కట్టుకున్నారు అసలు? సో ఇదన్నీ చూస్తే దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. వీళ్ళ ప్లాన్ అంతా కూడా ప్రొటెస్ట్ కాదు, వీళ్ళ ప్లాన్ అంతా కూడా ఏ రకంగానైతే నేపాల్లో, బంగ్లాదేశ్లో గొడవలు చేసి జెనెక్స్ పేరు చెప్పి ప్రభుత్వాన్ని పడగొట్టారో అది వీళ్ళ అల్టిమేట్ ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ మనకు స్పష్టంగా కనపడుతుంది. కొందరు వచ్చి కూడా స్టేట్మెంట్లు ఇస్తారు, అది నేను మీకు చూపిస్తానండి. ఒక్కసారి ఈ వీడియోలని చూడండి. फाइनली दोस्तों हम आ चुके हैं जंतर मंतर पर, और मैंने ईंट उठा ली, जिसने भी मुझे रोकने की कोशिश करी। ये नोट वाली साइड से कसम से कह रहा हूँ भाई, दिख नहीं रही है, अब दिख रही है हाँ मेरा भाई। సో మనం ఇక్కడ చూస్తే ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని కొట్టాలి అనుకున్నారు. పేరు కూడా ఏదో ఉంది, అఫ్ కోర్స్ ఇది ఎంతవరకు నిజమో నేనైతే చెప్పలేను. బట్ రాళ్లతో కొట్టాలి అనేది ముందే ప్లాన్ అయిపోయిందండి. సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో వీడియోకి వెళ్దాం. సో ఇదంతా మనకు చూస్తుంటే మనకి ఇక్కడ స్పష్టంగా పోలీసు వాళ్ళు ఎలా ఇంజూర్ అయ్యారో ఈ స్టోన్ పెల్టింగ్ లో మనకు కనపడుతుందండి. ఇంకో వీడియోలో ఒక పోలీస్ ఆయన మీద పడి ఈ సోకాల్డ్ ప్రొటెస్టర్లు, యాక్టివిస్టులు ఎలా కొడుతున్నారో అది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒక పోలీస్ ఆయన మీద పడి ఆయనని కొట్టడం మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నామండి. మరి వీళ్ళు అంత పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే పోలీసు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది మన ప్రశ్న. ఇక్కడ చూస్తే కార్లని ఒక వీళ్ళంతా స్టూడెంట్లని మనం అనుకోవాలా, లేకుంటే ఈ కమ్యూనిస్టు, నక్సల్స్, జిహాదీలు వీళ్ళ ప్లాన్లా ఇవన్నీ కూడా? అంటే ముందే ప్లాన్ వేసుకొని ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలి, పోలీసుల మీద రాళ్ళు వాళ్ళని కొట్టాలి, ఇదన్నీ ముందే ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళైతే పార్లమెంట్ లో కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలి. ఏ రకంగానైతే బంగ్లాదేశ్ లో ప్లస్ ఇతర చోట్ల ఏ రకంగానైతే వీళ్ళు గవర్నమెంట్లని పడగొట్టారో ఆ ప్లాన్ లో వీళ్ళు ఉన్నారు. అందుకే పార్లమెంట్ కి వెళ్తాము 20 తారీఖు అన్నట్టు వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారండి. ఇక్కడ మనకు ఈ లారీ ఒకటి కనిపిస్తుంది, దీంట్లో మొత్తం స్టోన్స్ ఉన్నాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. పెద్ద పెద్ద రాళ్ళు, అసలు 1/2 kg 1 kg అంటే పెద్ద రాళ్ళు, దాంతోటే వీళ్ళు పోలీసుల మీద కొట్టారు. సో ఇలాంటి ప్లానింగ్లు వీళ్ళు ముందే చేసుకున్నారు. కోర్స్ పోలీసులు కూడా నిర్దాక్షిణ్యంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంది, వీళ్ళని కొట్టారు. సోకాల్డ్ స్టోన్ పెల్టర్స్ ని కొట్టారు. స్టూడెంట్స్ ఎవరు లేరండి దీంట్లో. ఇంకోటి మనం చూస్తే ఈ అభిజిత్ దీప్కే అనేవాడు పారిపోయాడు, వాడు అందరినీ రెచ్చగొట్టాడు, కానీ వీడు మాత్రం అక్కడ సీన్ లో లేడు. అమాయకులు ఎవరైతే ఏదో ప్రొటెస్ట్ అని వచ్చారో వాళ్ళు మాత్రం దెబ్బలు తిన్నారు.
సో ఇక్కడ మనం ఒక విట్నెస్ ని చూద్దాము. ఈ విట్నెస్ ఏంటంటే, నేనేదో ప్రొటెస్ట్ అని వచ్చాను, తీరా చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో ఆమెనే చెప్తుంది. ఒకసారి విందాం. So I was in the protest today and situation इतनी ज्यादा वायलेंट हो गई थी कि मुझे स्पॉट छोड़ना पड़ा. I had to leave the spot because of my own safety. सुबह से आप लोग वीडियोस देख ही रहे होंगे कि ये बोला जा रहा है कि पुलिस ने हम पे लाठीचार्ज की, हमें मारा. बट the truth is उनकी तरफ से पत्थरबाजी हुई थी, पुलिस के बैरिकेड्स को तोड़ा गया था. उसके बाद ही पुलिस एक्शन पे आई, जबकि कल ये पूरे क्लियर इंस्ट्रक्शन दिए गए थे कि प्रोटेस्ट का कोई भी परमिशन नहीं है. फिर भी ये प्रोटेस्ट हुआ. సో ప్రొటెస్ట్ కి పర్మిషనే లేదు, వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఫస్ట్ రాళ్ళు రువ్వడము, బ్యారికేడ్లని విరగొట్టడం అని చేసిన తర్వాతనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇది మనకు స్పష్టంగా ఐ విట్నెస్ చెప్తుంది. ఈ వీడియోలో మనం చూస్తే చాలా మంది వాలంటీర్లు, వీళ్ళెవరో నాకు తెలియదండి, వీళ్ళు వచ్చి ఐ స్టాండ్ విత్ పోలీస్, ఢిల్లీ పోలీస్ అనే బ్యానర్లు పట్టుకొని నిలబడ్డారు. వీళ్ళు అంటే వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళే కావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ అనుకుందాం, నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపం ఉంది, పోలీసులను ఎందుకు కొట్టాలండి? పార్లమెంట్ ని ఎందుకు సరౌండ్ చేయాలండి? అంటే ఇదంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ ఇష్యూ కాదు, లేదంటే వేరే వాళ్ళు కూడా ఇష్యూ కాదు. వీళ్ళ ఇష్యూ అంతా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి. ఏ రకంగానైతే బంగ్లాదేశ్ లో, నేపాల్లో జరిగిందో ఆ సీన్ క్రియేట్ చేయాలి. ఇదే పేరుతో మీకు గుర్తుంటే ప్రేక్షకులు, ఇదే పద్ధతిలో వాళ్ళు ఢిల్లీలో కూడా ఫార్ములాస్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో అక్కడ కూడా ఇలాంటివే జరిగాయి. ఓకేనండి, అక్కడ కూడా ఇలాంటి గొడవలే, పేర్లు మారుతాయి. ఒకసారి ఫార్ములా ప్రొటెస్ట్ అంటారు, సిజేపీ ప్రొటెస్ట్ అంటారు. అల్టిమేట్ ప్యాటర్న్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. బీజేపీ ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకుంటే మెజారిటీలోకి వచ్చింది, నడుస్తుంది, మూడోసారి కూడా ఎన్నికైంది. మీకు ప్రాబ్లం ఉంటే ఎలక్షన్ లో ఫైట్ చేసి గెలవండి. దీనికి వేరే పొలిటికల్ పార్టీలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా స్పాన్సర్డ్, డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. డీప్ స్టేటా, పాకిస్తానా, చైనానా, ఇది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. సో మనం ఒక ప్యాటర్న్ గమనిస్తే ప్రేక్షకులు, ఇదంతా కూడా స్పాన్సర్డ్, ఇదంతా కూడా స్పాన్సర్ చేయబడింది. అండ్ పోలీసులను కొట్టడము, ప్రాపర్టీలు డ్యామేజ్ చేయడము, ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలలో కనిపిస్తున్నాయి. యాక్చువల్ ఉద్దేశం ఏంటి? ఈ ప్రొటెస్ట్ ల యాక్చువల్ ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, యాక్చువల్ ఉద్దేశం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కానీ ఒకటి మనం గమనిస్తే, మన భారతదేశంలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నేపాల్లో లేకుంటే బంగ్లాదేశ్ లో ఉన్నంత వీక్ ప్రభుత్వం కాదు. ఇది స్ట్రాంగ్ ప్రభుత్వం. ఇదే కాకుండా మన యంత్రాంగం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఒక 100 మందో 200 మందో వచ్చేసి రాళ్ళు తీసుకొని కొట్టి ప్రభుత్వాన్ని పడేయలేరు, ప్రాపర్టీలు డ్యామేజ్ చేయలేరు. అది వాళ్ళ వల్ల కాదు. పోతే డీప్ స్టేట్ కానీ, ఈ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, దే డోంట్ వాంట్ స్ట్రాంగ్ ఇండియన్ గవర్నమెంట్. అంటే భారతదేశంలో బలమైన ప్రభుత్వం, అందున మోదీ ప్రభుత్వం ఉండాలని వాళ్ళు కోరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో మోదీ ఉండకూడదు. మోదీ ఉంటే భారతదేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. సో స్ట్రాంగ్ గా భారతదేశం ఉండకూడదు. భారతదేశం ఎప్పుడు కూడా వీక్ గా ఉండాలి, వాళ్లకు చెంచాగిరి చేయాలి, అది వాళ్ళు కోరుకుంటారు. ఇదే మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారండి. ఎవరైతే మన దేశంలో 0.5 ఉందో వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. మరి ఇలాంటి సిజేపీ ప్రొటెస్ట్ ని మనం సమర్థించాలా ప్రేక్షకులు? నేనైతే అవుట్రైట్ గా సమర్థించను. స్టూడెంట్స్ కి నిజంగా ప్రాబ్లం ఉంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ తో మాట్లాడతారు. కానీ రకరకాల పేర్లు పెట్టుకొని వీళ్ళు రకరకాల నాటకాలు ఆడి ప్రాపర్టీలు డ్యామేజ్ చేయడం, పోలీసుల మీద రాళ్ళు రువ్వడం, పార్లమెంట్ ని కాల్ చేస్తాను అని కూడా ఒకటి చెప్తున్నాడు. నేపాల్ లాంటి సంఘటన ఇక్కడ క్రియేట్ చేస్తాను అని కూడా వాడు చెప్తున్నాడు. ఆ వీడియోని నేను చూపెట్టేసి ఈ వీడియోని ముగిస్తాను. సో ఈ వీడియోలో ఖచ్చితంగా చూస్తే ఈ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ నేపాల్ లాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాము, పార్లమెంట్ ని కూడా డిస్ట్రాయ్, ఉకాడ్ దెంగే పార్లమెంట్ అంటున్నాడు. సో ఇది మనకు సిజేపీ ఒరిజినల్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఇది ఏ ప్రొటెస్ట్ కాదండి, ఇది స్పాన్సర్డ్ బై, నేను చెప్పాను కదా, డీప్ స్టేట్, పాకిస్తాను, చైనా, వీళ్ళ ద్వారా స్పాన్సర్ చేయబడింది. డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ముట్టాయి. కానీ అమాయకులు దీంట్లో అనవసరంగా కొందరు వెళ్ళి వాళ్ళు కూడా రిగ్రెట్ చేస్తున్నారు. సో ప్రేక్షకులు, మరి నిజంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ ఆ మాస్క్ వేసుకొని ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో జెన్యున్ గా వాళ్ళకు స్టూడెంట్ కన్సర్న్ ఉందా, లేకుంటే వాళ్ళ ఎజెండా వేరుగా ఉందా? కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.